Hi everyone, welcome to my channel. My name is Sanket. తెలుగు పద్యాలు చెప్పుకుందామా? ఏరకుమి కసుగాయలు దూరకుమి బంధుజనుల దోషము సుమ్మి పారకుమి రణమందున మీరకుమి గురువుల ఆజ్ఞ మేదిని సుమతి భావం రాలిన పిందులను ఏరవద్దు బంధువులు తప్పులను ఎంచి దూషించరాదు యుద్ధరంగం నుంచి పారిపోరాదు గురువుల మాటను జవదాటరాదు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి భావం మనుషులో ఉన్న కోపమే అతనికి శత్రువు వెలుపల శత్రువు అవసరం లేదు మనుషులో ఉన్న శాంతమే అతనుకు రక్షణ అతనిలో ఉన్న దయయే అతనికి బంధువు అతను సంతోషంగా ఉంటే అదే స్వర్గం తన దుఃఖమే నరకం తన మంచి చెడ్డల అన్నిటికీ తనే బాధ్యుడన్నమాట సిరిగా వచ్చిన వచ్చును సలలితముగా నారికేల సలిలము భంగిన్ సిరిదా పోయిన భూమును కరిబ్రింగిన వెలగ పండు కరిని సుమతి భావం సంపద వచ్చేటప్పుడు టెంకాయలోని నీరులాగా తెలియకుండానే వస్తుంది సంపద పోయేటప్పుడు ఏనుగు మింగిన వెలగ పండులోని గుజ్జువలే మాయమైపోతుంది అంటే సంపద వచ్చేటప్పుడు ఎలా అయితే తెలియకుండానే వస్తుందో అలానే తెలియకుండానే పోతుంది ఉపకారికి నుపకారము విపరీతము గాదు చేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి భావం మంచి చేసిన వారికి మంచి చేయడం గొప్ప కాదు హాని చేసిన వారికి ఇంతకు ముందు వాళ్ళు చేసిన చెడు గురించి ఆలోచించక ఉపకారం చేసేవాడే నేర్పగలవాడు ఊరిమగల దినములలో నేరములెన్నడును గలుగు నేరవు మరియు ఆ పూరము వెరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి భావం పరస్పరం స్నేహం ఉన్నప్పుడు నేరాలు ఎప్పుడూ కనిపించవు ఆ స్నేహం చెడగానే అన్ని తప్పులుగానే కనిపిస్తాయి ఇది నిజం నడవకుమి తెరువొక్కట కుడవకుమి శత్రువునింట కూరుమి తోడెన్ ముడువకుమి పరధనముల నుడువకుమి ఎరుల మనసు నవ్వగా సుమతి భావం తోడు లేకుండా ఒంటరిగా దారిలో నడవవద్దు శత్రువురింటిలో స్నేహంగా భోజనం చేయవద్దు ఇతరుల సొమ్ము కాజేయవద్దు ఎదుటివారి మనసుని నొచ్చుకునేటట్టు మాట్లాడవద్దు ఆకున్న కూడే అమృతము తాకొందక ఇచ్చువాడే దాత దరిద్రిన్ సోకూర్చువాడే మనుజుడు తేకువ గలవాడే వంశాతిలకుడు సుమతి భావం ఆకలిగా ఉన్న వేళలో దొరికిన అన్నం అది ఎలా ఉన్నా అమృతమే అడిగిన వెంటన అడ్డు చెప్పక వెనకాడక ఇచ్చేవాడే దాత కష్టాలు ఓచుకున్నవాడే మనుష్యుడు సాహసం కలిగిన వాడే వంశాధారకుడు థ్యాంక్ యూ పద్యరత్నాలు వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ గణికల్ల నిజము తెలిసిన మనుజుడపో నీతిపరుడు మహిళ సుమతి భావం ఎవ్వరేమి చెప్పినా వినాలి వినగానే తొందరపడి ఏదో ఒకటి చేయకూడదు బాగా ఆలోచన చేయాలి అది నిజమో అబద్ధమో తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు